guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక అమెజాన్ కుర్తీ హాల్ అండి. కొన్ని ఫెస్టివల్ కి సూటబుల్ గా ఉండేలాగా కుర్తీస్ అయితే తీసుకున్నాను. ఫెస్టివల్ కి వేసుకోవడానికి చాలా బాగుంటాయి, సింపుల్ అండ్ ఎలిగెంట్ గా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మీ దగ్గర ఏదైనా ఉన్న మంచి బాటమ్ అండ్ దుప్పటాతో పేరప్ చేస్తే ఇంకా మంచి ఎథనిక్ వైబ్ అయితే వస్తుంది. నాకు పర్సనల్ గా ప్రతిసారి దుప్పటా వేసుకోవడానికన్నా ఇట్లాగా స్పెషల్ గా కనిపించి కుర్తీస్ లాంటివి వేసుకోవడం అంటే చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది ఫెస్టివల్ డేస్ లోని. సో ఇవాళ వీడియోలో చూపించే ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. ప్రతి ప్రొడక్ట్ ది ఇండివిజువల్ లింక్ ఉంటుంది, అన్ని ప్రొడక్ట్స్ ది కలిపి మై హాల్ స్టోర్ లింక్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ పైన కానీ మీరు క్లిక్ చేస్తే ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా విత్ ప్రైజెస్ అండ్ ఇమేజెస్ మీకు కనపడతాయి. అందులో ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆ లింక్ ఆ ఇమేజ్ పైన క్లిక్ చేయడం అంటే అది డైరెక్ట్ గా అమెజాన్ లో ఓపెన్ అవుతుంది. అమెజాన్ లో మీరు యాజ్ యూజువల్ ఎలా అయితే పర్చేస్ చేసుకుంటారో అలా పర్చేస్ చేయడం అంతే. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే చిన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ బ్రాండ్ సోచ్ అండ్ నేను సైజ్ అయితే స్మాల్ తీసుకున్నాను. సోచ్ లో ఎక్స్ట్రా స్మాల్ కూడా అవైలబుల్ గా ఉంటుంది, బట్ నేనైతే స్మాల్ తీసుకున్నాను. సోచ్ లో ఏంటంటే ఎక్స్ట్రా స్మాల్ నాకు మరీ ఫిట్ గా ఉన్నట్టు అనిపిస్తుందండి. బట్ ఈ మోడల్ నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకుంటేనే బాగుండేది, కొంచెం లూజ్ అయితే అయింది నాకు. నార్మల్ మీరు ఏ సైజ్ తీసుకుంటారో ఎప్పుడో ఆ సైజ్ అయితే తీసుకోండి. ఇదైతే లేయర్ కుర్తీ లాగా వచ్చింది, మంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది అండ్ సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్. ఫెస్టివల్స్ కి సింపుల్ గా వేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా మంచి వైబ్ అయితే ఇస్తుందండి. కలర్ కూడా చాలా క్లాసీ ఉంది. కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ అంతా మనకి ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. మంచి పేస్టల్ కలర్స్ తో లెమన్ ఎల్లో, పీచ్ కలర్ అండ్ ఇట్లా లైక్ సిల్వర్ కలర్ అండ్ సెల్ఫ్ కలర్ తో మనకి ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుంది. ఇది మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వస్తుందండి. అండ్ యాజ్ ఆల్రెడీ టోల్డ్ ఇది లేయర్డ్ కుర్తీ లాగా వచ్చింది. లోపల ఏంటంటే ఇలా టైర్ ఇలా డిఫరెంట్ లేయర్స్ లాగా వచ్చేలాగా అనార్కలి ఫ్రాక్ లాగా వచ్చి పైన మనకి ఇట్లాగా లేయర్స్ లాగా అయితే వచ్చిందండి. పైన ముందు వెనక మనకి ఇట్లాగా లేయర్ లాగా వచ్చింది అండ్ పక్కన ఇక్కడ ఇలాగా షోవర్ టాజిల్స్ అయితే వచ్చాయి. బోత్ సైడ్స్ మనకి షోకి టాజిల్స్ అయితే వచ్చాయి కుర్తీకి. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా ఇలా గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ కుర్తీకి కూడా కింద లోపర్ లేయర్ ఉన్న అనార్కలికి కూడా కిందంతా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్, గోటపట్టి లేస్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి, మంచి సాఫ్ట్ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో అయితే వచ్చింది. ఇది 2 లేయర్స్ ఉండడం వల్ల పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అయితే అనిపించలేదండి నాకు. అండ్ ఐడియా ఉంటుంది, మల్ కాటన్స్ అంటే కొంచెం థిన్ గా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో ప్యూర్ మల్ కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్ గానే ఉంది. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి అనార్కలి స్టైల్ లాగే వస్తుంది. ఇట్లా ఫుల్ గేర్ తో వచ్చిందండి. గేర్ అయితే చాలా బాగుంది అండ్ ఇది ప్యాటర్న్ కూడా చాలా బాగా అనిపించింది నాకు. దీనిపైన కూడా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ గ్లోబల్ డేసీ అండ్ సైజ్ స్మాల్ తీసుకున్నాను. ఇందులో స్మాలెస్ట్ స్టార్టింగ్ సైజ్ అండి. సో స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాను. ఫుల్ గేర్ వచ్చి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్, రేయాన్ విస్కాస్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. చాలా సాఫ్ట్ గా ఉండిందండి. అండ్ కమింగ్ టు ద కుర్తీ, ఇట్లా మనకి సింపుల్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. ఇలా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడ నెక్ దగ్గర అంతా కింద మనకి ఇలా వైట్ కలర్ తో ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. కొంచెం చికెన్ కర్రీలా అనిపిస్తుంది, బట్ నో అండి, ఇది ఏంటంటే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ లో మనకి ఇలాగా ఫాయర్ మిర్రర్స్ వచ్చాయి. ఇలా మిర్రర్ తో హైలైట్ చేస్తే మనకి సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. అండ్ ఇదేంటంటే సెంటర్ లో కలర్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఇంకో ప్యాటర్న్ ఫ్యాబ్రిక్ తో అయితే మనకి డీటెయిలింగ్ వచ్చింది. గేర్ అయితే ఫుల్ గేర్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇది వేసుకుంటేనే క్లాత్ కూడా చాలా కంఫర్టబుల్ అనిపించింది. స్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్ లో మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ. స్లీవ్స్ వచ్చేసి సెంటర్ లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ తో స్లీవ్స్ వచ్చాయి. అండ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మనకి ఇట్లాగా వేరే ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. చబ్బీ సైడ్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుందండి. చబ్బీనెస్ అంతా కట్ చేస్తుంది. దాంతో పాటు ఇది బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ లో కూడా చాలా స్లిమ్ గా ఉన్నట్టు అయితే కనపడతాము. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి ఫ్లోయి టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అండి. ఇది వచ్చి ఫ్రమ్ బ్రాండ్ అరులియా, వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్రాండ్. క్వాలిటీ అది కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది స్టైల్ కూడా మంచి డిఫరెంట్ గా వచ్చిందండి ఈ కుర్తీ. ఇది వచ్చేసి ఫ్రమ్ బ్రాండ్ అరులియా అండ్ సైజ్ ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను. నాకు ఎక్స్ట్రా స్మాల్ సరిపోతుందండి అరులియా బ్రాండ్ లో.
కొంచెం ఫ్యాబ్రిక్ అయితే థిన్గానే ఉంది, ప్యూర్ కాటన్ అండి, థిన్ కాటన్, లైనింగ్ అయితే రాలేదు, బట్ ఫ్యాబ్రిక్ అయితే కొంచెం థిన్గానే ఉంది. బట్ నాకు ఓవరాల్ క్వాలిటీ అయితే చాలా నచ్చిందండి. ఇది అంటే ట్రాన్స్పరెంట్ గా ఉన్నా సరే కూడా వేసుకోవడానికి భలే కంఫర్టబుల్ అండ్ స్టైలిష్ లుక్ అయితే వచ్చింది. హైలో స్టైల్లో వచ్చింది. ఇట్లా మనకి క్లోజ్ నెక్ లాగా వచ్చి నెక్ చుట్టూరా ఇక్కడ ఈ చైనీస్ కాలర్ పైన ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే ఇచ్చారండి. ఈ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి యోక్ పార్ట్ పైన ఇలా బటన్స్ అయితే వచ్చాయి. ఇది ఏది ఓపెన్ అవుతుంది, జస్ట్ షోకి అయితే మనకి బటన్స్ ఇచ్చారు. అండ్ వేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఉండడానికి ఇక్కడ అయితే చిన్న ఉక్ అయితే ఇచ్చారండి. ఇట్లా ఉక్ అయితే ఇచ్చారు. ఈ ఉక్ ఓపెన్ చేసుకుని మనం కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు. అండ్ దీనికి ఫ్రాక్ పార్ట్ వచ్చేసి హై లో స్టైల్లో అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో మనకి ఇట్లా నెక్ దగ్గర ఎలా అయితే డీటెయిలింగ్ వచ్చిందో అలా డీటెయిలింగ్ వచ్చి ఇక్కడ అంతా మనకి లేస్ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి. ఈ లేస్ డీటెయిలింగ్ చాలా బాగుంది, మంచిగా ఉంది లేస్ డీటెయిలింగ్. అండ్ కింద వచ్చేసి మనకి ఫ్రాక్ ఫుల్ గేర్ వచ్చిందండి. గేర్ అయితే చాలా చాలా ఎక్కువ ఉందండి, లైక్ నార్మల్ వాటి కన్నా చాలా ఎక్కువ వచ్చింది గేర్. అండ్ కింద మనకి యాజ్ ఐ ఆల్రెడీ టోల్ ఇట్లా హై లో స్టైల్లో అయితే వచ్చింది. అండ్ సెంటర్ లో మనకి ఇలాగా చిన్న స్లిట్ లాగా వచ్చి కిందంతా కూడా మనకి ఇలాగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేశారు. లైలాక్ కలర్ అండి, కలర్ చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ వేస్ట్ దగ్గర టై చేసుకోవడానికి మనకి ఇలాగా టాజిల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఏంటంటే ఈ టాజిల్స్ కూడా ఫుల్ గా ఫ్లఫీగా అయితే వచ్చాయి. యూజువలీ బ్రాండ్స్ లో వాటికి ఇవి చాలా బాగుంటాయండి, టాజిల్స్ బాగా ఇస్తారు. బట్ వాష్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని వాష్ చేయాలి వీటిని. లైక్ రఫ్ గా వాష్ చేసేసిన లేకపోతే స్టార్చ్ పెట్టినప్పుడు ఇవి స్టార్చ్ లో ముంచిన పాడవుతాయండి. సో స్టార్చ్ పెట్టేటప్పుడు వీటికి స్టార్చ్ పెట్టకుండా పెట్టేలా చూసుకోవాలి. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లైనింగ్ అయితే రాలేదు, ట్రాన్స్పరెంట్ లైట్ గా ట్రాన్స్పరెంట్ గా ఉంది. బట్ నాకు ఓవరాల్ గా ప్యాటర్న్ అంతా చాలా బాగా నచ్చిందండి దీన్ని. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇదైతే ప్యూర్ ఫెస్టివ్ వేర్, చాలా యాప్ట్ గా ఉంటుంది. బట్ ఏంటంటే అనార్కలి టైప్ అని కాదు, మనకి స్ట్రైట్ కట్ కుర్తీ లాగా వస్తుంది. ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ కుర్తీ. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం రా సిల్క్ ఫ్యాబ్రిక్ లాగా ఉందండి చూడడానికి. ఇలా స్లబ్ టైప్ లో లైక్ ఇట్లా మనకి అన్ఫినిష్డ్ గా వస్తుంది ఫ్యాబ్రిక్. రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా అన్ఫినిష్డ్ ఫ్యాబ్రిక్ లాగా మనకి అయితే వచ్చింది. అండ్ కలర్ కూడా డ్యూయల్ షేడ్ లో వచ్చింది. మనకి కొంచెం వైలెట్ షేడ్ అయితే తెలుస్తుందండి దీంట్లోని, అవడానికి పింక్ కలర్ అని ఇందులో వైలెట్ షేడ్ కూడా తెలుస్తుంది ఒక యాంగిల్ లోని. అండ్ దీనికి ఏంటంటే నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ కి ఇలా మనకి బార్డర్స్ అయితే యాడ్ చేశారు. ఇలా వైలెట్ కలర్ తో పట్టు బార్డర్స్ అయితే యాడ్ చేశారు నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ కి కూడా. ఈ బార్డర్ కూడా చాలా బాగుండిందండి. ఇందులో ఆల్రెడీ డ్యూయల్ షేడ్ లో మనకి వైలెట్ కలర్ రావడం వల్ల అండ్ పింక్ కి కాంట్రాస్ట్ కలర్ వైలెట్ అవడం వల్ల ఇట్లా వైలెట్ కలర్ బార్డర్ యాడ్ చేయడం వల్ల లుక్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ అంతా సింపుల్ గా మనకి వర్క్ అయితే చేశారు. ఇట్లాగా జెరీ థ్రెడ్ తో వర్క్ చేశారు. అండ్ అక్కడక్కడ ఇలా చిప్ వర్క్ అయితే చేశారండి దీనిపైన. ఓన్లీ మనకి అప్ప పార్టే వచ్చింది, కింద పార్ట్ అంతా ప్లెయిన్ గా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం అంతా ప్లెయిన్ అయితే వచ్చిందండి మనకి. చాలా బాగుంటుందండి. అంటే సింపుల్ గా ఫెస్టివల్స్ అప్పుడు కొంచెం కుకింగ్ అది ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి కుర్తీస్ వేసుకుంటే స్పెషల్ గా రెడీ అయినట్టు ఉంటుంది. అండ్ కుకింగ్ కి కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటాయండి ఈ టైప్ ఆఫ్ కుర్తీస్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లైనింగ్ అయితే ఏం రాలేదండి, నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ గా అనిపించలేదు. బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే అసలు ఏమి ట్రాన్స్పరెంట్ గానే అనిపించదు ఈ కుర్తీ. సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది ఏంటంటే క్రష్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. ఇది ఫ్రమ్ బ్రాండ్ గ్లోబల్ డేసీ. ఇది కూడా చాలా బాగుండిందండి, నాకైతే ఇది చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం థిన్ గా ఉన్నట్టే అనిపించింది నాకు. ఇక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ అంతా కూడా థిన్ గా ఉన్నట్టే అనిపించిందండి. బట్ కలర్ బ్రైట్ కలర్. సో కమింగ్ టు ద కుర్తీ, ఇది కూడా మనకి లేయర్ కుర్తీ లాగా వచ్చింది. ఇట్లాగా సెంటర్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లాగా లేయర్ లాగా వచ్చింది. మనకి ఇలాగా సింపుల్ రౌండ్ నెక్ వచ్చి ఇక్కడైతే చిన్న ఇట్లా స్లిట్ లాగా వచ్చింది. అండ్ నెక్ చుట్టూరా అండ్ ఇట్లా మనకి ప్యానలింగ్ లాగా యోక్ పార్ట్ దగ్గర అంతా కూడా మనకి ఇలా జెరీ థ్రెడ్ తో మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇలా సెల్ఫ్ కలర్ అండ్ జెరీ థ్రెడ్ తో మనకి ఇలా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చిందండి హెవీగాని. అండ్ స్లీవ్స్ కి కూడా మనకి ఇలాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చింది. అండ్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇలా కొంచెం క్రస్ట్ టైప్ లో వచ్చింది, క్రస్ట్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చింది. కొంచెం బ్రైట్ కలర్ అండి కుర్తీని. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ లేయర్ లాగా వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలాగా సెంటర్ లో లేయర్ అయితే యాడ్ చేశారు. ఇది ఏంటంటే మనకి ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ లాగా వస్తుంది, లేయర్డ్ విత్ ఏ లైన్ టైప్ ఆఫ్ కుర్తీ వస్తుందండి. అండ్ పక్కన ఇక్కడ ఇలా టై చేసుకోవడానికి ఇలా థ్రెడ్స్ లాగా వచ్చాయి. బ్యాక్ నుంచి ఒకటి, ఫ్రంట్ నుంచి ఒకటి, బోత్ ద సైడ్స్ అట్లాగా బ్యాక్ అండ్ ఫ్రంట్ నుంచి మనకి ఇలా టై చేసుకోవడానికి థ్రెడ్స్ అయితే వచ్చాయి. ఇలా ఫుల్ టాజిల్స్ అయితే వచ్చాయండి. ఇట్లా డిఫరెంట్ కలర్స్ తో ఇట్లా ఫుల్ గా టాజిల్స్ తో అయితే వచ్చాయి. దీనిపైన అంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఇలా జెరీ వర్క్ రావడం వల్ల ఫెస్టివ్ వేర్ కి చాలా యాప్ట్ గా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటాయండి వేసుకుంటేని. అంటే కుక్ చేయడానికి చాలా కంఫర్టబుల్ ఉంటాయి. అలానే కుక్ చేసినాం కదా అని పాత బట్టలు వేసుకుని లేకపోతే ఫెస్టివ్ వేర్ వైబ్ రాని డ్రెస్సెస్ వేసుకునే దానికన్నా ఇట్లాంటి ఫెస్టివ్ వేర్ వైబ్స్ వచ్చే కంఫర్టబుల్ డ్రెస్సెస్ వేసుకుంటే కుకింగ్ కి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి.
సో ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేసుకోండి. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. Thanks for watching. Bye bye.